రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా ఆ బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, ఒక 3-4 సంవత్సరాల క్రితము రాహుల్ గాంధీ అందరూ అనుకునేటట్టుగా పప్పు కాదు. రాహుల్ గాంధీ చాలా తెలివైన వాడు. 2024 ఎన్నికలు వచ్చే నాటికి మేకవుతాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చాలా పెద్ద సవాలుగా మారతాడు అని చెప్పి రాకాలోకంలో ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో చేసినప్పుడు రాకాలోకం వీక్షకుల్లో చాలామంది దీనితో ఏకీభవించలేదు. 2024 ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చిన తరువాత భారతీయ జనతా పార్టీ తన యొక్క అబ్సల్యూట్ మెజారిటీ మార్కుకి 30 సీట్ల తక్కువకి ఆగిపోయిన తరువాత, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పొందినటువంటి సీట్లకి ఇండి కూటమి పొందిన సీట్లకి, మొత్తం ఇండి కూటమి అంతా కలిపి పొందిన సీట్లకి మధ్య కేవలము 10 సీట్ల వరకు మాత్రమే తేడా ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క బలాన్ని 50 సీట్ల నుంచి 99 సీట్లకు, తర్వాత ఒక ఇండిపెండెంట్ కూడా కలిశారు, ఇప్పుడు సెంచరీ కూడా కొట్టేసింది, 100 సీట్లకు చేరడము చూసిన తరువాత చాలామంది రాహుల్ గాంధీ ఒక రకంగా ఇంత మటుకు ఊహించని రీతిలో పర్ఫామ్ చేశాడు. మొత్తానికి బీజేపీకి వ్యతిరేకంగా నరేంద్ర మోదీ యొక్క పాపులారిటీని అడ్డుకునే దిశగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో పూర్తిగా విజయం సాధించకపోయినా చాలా మటుకు విజయం సాధించాడు. భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వము అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి రాహుల్ గాంధీ ఒక రకంగా చూసినట్టయితే 2024 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ఎవరు కూడాను ఇదివరకు వాడినటువంటి విశేషణాలతో పిలిచే పరిస్థితి లేదు. ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బలమైనటువంటి బీజేపీ వ్యతిరేక నాయకుడిగా ఆయన తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. ప్రజలు ఎంతో కొంత రాహుల్ గాంధీ చెప్పే విషయాన్ని నమ్ముతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? పదే పదే విదేశాలకు వెళ్తున్నారు. ఈ విదేశాలకు వెళ్ళిన సమయంలో వ్యూహానికి సంబంధించి కానీ, ఇమేజ్కి సంబంధించి కానీ, బ్రాండింగ్కి సంబంధించి కానీ రకరకాల విషయాల్లో శిక్షణ పొంది ఉండవచ్చును. చాలా సందర్భాల్లో ఆయన అక్కడి నుంచి వచ్చిన తరువాత కొత్త కొత్త వివాదాల్ని లేవనెత్తి ఒకదాని తర్వాత ఒకటి ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ రావడము, పదే పదే అదానీ అంబానీ ఇటువంటి విషయాల్ని మాట్లాడటము, వీటి ద్వారా ప్రజలలో బీజేపీ పైన ఆయన చేస్తున్న విమర్శల్ని ఎంతో కొంత నమ్మేలాగా ఆయన చేయగలిగారు. అయితే ఆయన బ్రాండింగ్ కూడా చాలా తెలివిగా జరిగింది. ఇది మనం అంగీకరించి తీరాల్సినటువంటి విషయము. చాలా అద్భుతమైనటువంటి మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవడం జరిగింది. ఒక డెడికేటెడ్ వార్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా బీజేపీని, ఎన్డీఏ కూటమిని, జాతీయవాద ఆలోచన విధానాన్ని, బీజేపీ ఏ సాంస్కృతిక జాతీయవాదం కావచ్చు, హిందుత్వ కానీ ఏ అంశాలపైనైతే బీజేపీ మాట్లాడుతుందో వాటిపైన వ్యంగ్య వ్యాఖ్యలు చేయటము, కామిక్గా ఉండేటటువంటి వ్యాఖ్యలు చేయటము, యూత్ని ఆకర్షించే వ్యాఖ్యలు చేయటము ఆయన చేశారు. దీనికోసము ఆయన 3 బందర్ 3 కోతులు అనేటటువంటి ఒక బ్రాండింగ్ సంస్థని ఏకంగా ఆయన రిక్రూట్ చేసుకున్నారు, ఆయన హైర్ చేసుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి న్యాయ యాత్ర, భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర, ఈ 2 యాత్రలకు సంబంధించిన టోటల్ సోషల్ మీడియా అండ్ మీడియా కవరేజ్ ఈ 3 బందర్ చేసింది. ఈ 3 బందర్ సంస్థ రాహుల్ గాంధీ మధ్యలో బస్సులో ప్రయాణం చేస్తున్నారు, లేకపోతే బస్సులో విశ్రాంతి తీసుకుంటున్నారు అన్నటువంటి భావన రాకుండా ఉండేందుకు 2 గంటలకి, గంటకి ఒకటి ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళతో ముచ్చటిస్తూ, నడుస్తూ, కూర్చుంటూ ఉన్నటువంటి వీడియోలను ప్రచారం చేయటము, వాటిని అప్లోడ్ చేయటము, వాటిని వైరల్ చేయించటము, ఈ పనులను చేసింది. పర్యవసానంగా రాహుల్ గాంధీ ఒక సీరియస్ రాజకీయ నాయకుడు అన్నటువంటి ఒక భావనను కలిగించగలిగింది. రెండవది, ఒక 20,000 మంది వాలంటీర్స్ని రిక్రూట్ చేసుకున్నారు జీతానికి. ఈ రిక్రూట్ చేసుకున్నటువంటి 20,000 మంది అనేక వాట్సాప్ గ్రూప్లను, అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ని తయారు చేసి
ఒక వీడియో రాగానే ఆ వీడియోని పెద్ద ఎత్తున ప్రచారం చేయటము, దాన్ని వైరల్ చేయటము, కాంగ్రెస్ పార్టీ అనుకూల వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఈ రకమైనటువంటి 5 లక్షల మంది ప్రజలకు తక్షణము చేరేలాగా ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒక వీడియో రాగానే, ఒక కామెంట్ రాగానే, ఒక పోస్ట్ రాగానే, ఒక వ్యంగ్య వ్యాఖ్య రాగానే 5 లక్షల మంది కార్యకర్తలు దేశమంతా వెళ్ళడం, అక్కడి నుంచి మిగతా సోషల్ మీడియా వారియర్స్ దాకా వెళ్ళడం, ఇదంతా కూడాను చాలా పెద్ద ఎత్తున చేయటం జరిగింది. ఇది వాస్తవానికి చాలామంది గమనానికి, చాలామంది దృష్టికి రాలేదు. తమాషా ఏంటంటే న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు ఒక రోజులోనే 88 లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిలో కొందరిని ప్రయత్నపూర్వకంగా చేయించి ఉండవచ్చును, కొందరికి డబ్బిచ్చి చేయించి ఉండవచ్చును, కానీ 88 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం అనేది నెమ్మదిగా రాహుల్ గాంధీ పాపులారిటీని ఎలా పెంచుకున్నారు, సోషల్ మీడియాలో ఏ రకంగా తన ఇమేజ్ని బిల్డప్ చేసుకున్నారు, అదేవిధంగా ఈ యాత్ర మొత్తం కాలంలో గడ్డం పెంచుకోవడము, ఏ రాజకీయ నాయకుడు ధరించనట్టుగా ఒక టీషర్ట్ని ధరించి ఒక యంగ్ యూత్ఫుల్ ఏదో చెయ్యాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి హీరోగా తనని ప్రొజెక్ట్ చేసుకునే దిశగా ఆయన డ్రెస్ సెన్స్ మారింది. ఆయన గడ్డం అనేది ఒక లక్ష్యం కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక ఇమేజ్ని సృష్టించడం జరిగింది. పర్యవసానంగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వీడియోల ప్రాచుర్యం కూడా పెరిగింది. ఇవేవి కూడాను బహుశా బీజేపీకి సంబంధించినటువంటి ఐటీ సెల్ గుర్తించి ఉండదు. ఒక సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఇండైరెక్ట్గా చెప్పారు, ఇదివరకు లాగా నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి వీడియోలకి వ్యూవర్షిప్ రావడం లేదు, మీరు అనలిటిక్స్ చూస్తే ఇది కనిపిస్తోంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది పెరిగిన విషయాన్ని ఆయన కూడా గుర్తించలేదు. తమాషా అది. అయితే జాగ్రత్తగా చూసినట్టయితే 2021లో 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు 72 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈ 4-5 సంవత్సరాలలో ఆయన తనకు వ్యూవర్షిప్ను, తన వీడియోస్ యొక్క వాచింగ్ టైంని ఏ రకంగా పెంచుకున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడాను ఇదివరకు ఆయనకి 2021లో 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఆయనకి 94 లక్షల మంది ఫాలోవర్స్. ఇది నరేంద్ర మోదీ కన్నా కూడా తక్కువ. ఇప్పటికీ కూడాను నరేంద్ర మోదీ కన్నా చాలా తక్కువ, కానీ కన్సిస్టెంట్గా క్రమశః ఇది పెరుగుతూ వచ్చింది. దీనిని బట్టి గనక మనము గమనించినట్టయితే ప్రయత్నపూర్వకంగా సోషల్ మీడియా ద్వారా, సోషల్ మీడియాతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థల్ని ఉపయోగించుకోవడము, దీనితో పాటు మీడియా అవుట్లెట్స్ని ఉపయోగించుకోవడము, వీటన్నిటి ద్వారా రాహుల్ గాంధీ తన పట్ల ఒక ఫేవరబుల్ ఒపీనియన్, సానుకూలమైనటువంటి ఒపీనియన్ని నిర్మాణం చేసుకోగలిగారు. అందుకనే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా హాస్యస్ఫోరకమైనటువంటి, నవ్వు పుట్టించేటటువంటి, కాస్త చురుక్కుమనిపించేటటువంటి కమెంట్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇవన్నీ కూడాను వాటి ప్రభావాన్ని చూపించాయి. కనీసం 2024 లోక్సభ ఎన్నికల తరువాత ఎవరు కూడాను రాహుల్ గాంధీని గతంలో లాగాను ఇతన్ని విమర్శించి రాహుల్ గాంధీ పెద్ద మోదీకి పోటీ కాదు అన్నటువంటి భావము ఇకపై బహుశా ఉండకపోవచ్చు. రాహుల్ గాంధీ చాలా ప్రభావవంతంగా తాను చేయదలుచుకుంది చేశారు. మోదీ యొక్క వ్యక్తిత్వము, ఆయన ఇమేజ్, బీజేపీ యొక్క ఆర్గనైజేషనల్ శక్తి గొప్పగా ఉంది కాబట్టి తట్టుకోగలిగింది. కానీ రాహుల్ గాంధీ తన బలాన్ని రానున్న రోజుల్లో మరింతగా పెంచుకోబోతున్నారు. ఇప్పుడు అనుసరించిన స్ట్రాటజీకి మరింత పదును పెట్టబోతున్నారు. జాతీయ అంతర్జాతీయ శక్తులు కూడా ఆయనకి సహాయంగా రాబోతున్నాయి. ఈ విషయాన్ని జాతీయవాద శక్తులు దృష్టిలో ఉంచుకోవడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.